అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు నైట్ స్లీప్ ఊకే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మాటికి లేస్తూ ఉంటాను నేను, సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా హెల్త్లో అని అడుగుతూ ఉంటారు. సో మనకి స్లీప్ రెండు విధాలుగా, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్. అంటే మనం పడుకున్నంతసేపు ఎంత క్వాలిటీగా డిస్టర్బ్ అవ్వకుండా నిద్రపోతున్నాం ఒకటి ఇంపార్టెంట్, ఎంత డ్యూరేషన్ నిద్రపోతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోతుందో డెఫినెట్గా అది హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ డే మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు, మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎట్ ది సేమ్ టైమ్ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ లెవెల్స్ పెరుగుతాయి, మీ యొక్క క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ అడల్ట్స్కి అయితే 6 to 7 hours అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు ఈ స్లీప్ డిస్టర్బెన్స్ గల కారణాలు ఏంటి అనేవి మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకటి, ఏదైనా స్ట్రెస్ వలన, లేకపోతే మీకు సౌండ్, లైట్ ఆర్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఉంటే అవన్నీ కూడా మీరు దానికి ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకొని డిస్టర్బ్ అవ్వకుండా చూడాలి. ఇవి కాకుండా సపోజ్ మీకు యూరిన్ ఎక్కువ నడుస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, స్వెట్టింగ్స్ వస్తున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలిసి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు.